నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా వరకు చూస్తూ ఉంటాం. సో రకరకాల అనుమానాలు. అవును. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాము. సో పిల్లర్, రూఫ్ పిల్లర్ అంటారు కదా, దూలం, దాని కింద కూర్చోకూడదు, అసలు పడుకోకూడదు. రూమ్లో పిల్లర్ ఉంటే కూడా మంచిగా జరగదు అని కూడా చెప్తూ ఉంటారు. ఇది జస్ట్ మూఢనమ్మకమేనా, లేకపోతే దీని వెనకాల ఏదైనా కారణాలు ఉన్నాయా? శాస్త్రం వేరు, ఆచారాలు వేరు. ఒక్కొక్క విలేజ్లో, ఒక్కొక్క ఊర్లలో, ఒక్కొక్క మనకి ఆంధ్ర అయినప్పటికీ, మహారాష్ట్ర అయినప్పటికీ కొన్ని ఆచార పద్ధతులు ఉంటుంటాయి. అవి శాస్త్రానికి సంబంధం ఉండవండి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ దూలం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఒకప్పుడు చూస్తే అండి, ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోదాం, అక్కడ బిల్డింగ్లు ఉన్నాయా అంటే లేవు. మరి అందరు నివాసం ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఒక గుడారం వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలక్రమేణా మనకి పెంకుటిల్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా ఆచారంలో మనకి ఏమని తెలియపరిచారు అంటే, ఒక బల్లి కానివ్వండి, ఒక తొండ కానివ్వండి, ఒక పిల్లులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా సక్రమంగా ఉన్నట్లయితే వాటి మీద వాటికి ఉండడానికి వీలు కుదరదు. మరి మధ్యలో ఆ యొక్క ఆగటానికి ఇంటిని దూలం అని మధ్యలో పెడుతుంటారు. అది ఉంటేనే ఇల్లు కరెక్ట్గా ఆగుతుంది, దానికి సపోర్ట్గా పెడుతుంటారు అంతే. దానికి అలా పెట్టినప్పుడు ఆ పిల్లు ఆ సందుల్లో కూర్చుంటాయి. చిన్న చిన్న పిల్లులు, బల్లీలు సందులో కూర్చుంటాయి, తొండలు ఆ సందులో కూర్చుంటాయి. అవి మన మీద పడతాయి వాటి కింద కూర్చుంటే అనే ఒక్క ఉద్దేశంతోనే పిల్లర్ కింద కూర్చోకూడదు, అంటే పిల్లర్ అంటే ఇదండి, దూలం కింద కూర్చోకూడదు అని మనకి పూర్వంలో ఆచారంలో చెప్పడం జరిగింది. అది కాలక్రమేణా అక్కడ దూలాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 1, 2 కాదు, ఎన్నో అంతస్తులు లేపేస్తున్నారు, బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ పిల్లలు వేసుకుంటున్నాం. మరి ఆ పిల్లల దగ్గర ఆ బల్లి ఆగుతుందా అంటే ఎలా అవుతుందంటే, దూలాల్లో సందులు ఉంటాయి కాబట్టి ఆగుతుంటాయి. కనుక పిల్లర్ కింద కూర్చుంటే తప్ప కాదా అనేది అది ఆచారంతో సంబంధించినటువంటిదే కానీ శాస్త్రంలో సంబంధం లేదు. కనుక అందరు కూడా దూలం కింద కూర్చుంటే తప్పు అనేది కాదండి. అక్కడ బల్లెలు ఉంటాయి, అదేవిధంగా తొండలు ఉంటాయి, మన మీద పడతాయి అనే ఉద్దేశం చేత అక్కడ కూర్చోకుండా పక్కన కూర్చోండి అని చెబుతూ ఉంటారు. దీనికే మా గురుగారు కూడా ఒక చిన్న చరిత్ర కూడా చెప్పారండి. ఎంతంటే, పూర్వమట ఇంట్లో మనం వ్రతం చేస్తూ ఉంటాం, చాలా ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు. దాంట్లో వస్తూ ఉంటుంది, మధ్యలో లేవకూడదు, నిశ్శబ్దంగా కూర్చొని భక్తి శ్రద్ధలతో వినాలి అని మనకు చెబుతూ ఉంటారు. మరి ఇంట్లో కొంతమంది అప్పట్లో బర్రెలు పెంచుకునేవారు, కొంతమంది పిల్లులు పెంచుకునేవారు, మరికొందరు కూడా ఆవులను పెంచుకుంటూ వారి ఉండేవారు, పశువులు అన్నింటిలో కూడా. మరి మిగతా ఏవి కూడా హానికరం కాదు. కానీ ఈ పిల్లిని పెంచుకోవడం వలన ఇంట్లో ఏం వస్తువులు ఉంటాయంటే సాధారణంగా అన్నము, పాలు, ఆ నైవేద్యాలన్నీ కూడా ఉంటాయి స్వామివారికి పెట్టేటువంటివి. ఇవన్నిటిని కూడా నైవేద్యం పెట్టక ముందు ఆ పిల్లులు తింటాయనే ఉద్దేశం చేత ఎవరైతే ఇంట్లో పిల్లిని పెంచుకుంటారో ఆ పిల్లిని కూడా ఒక గంప కింద పెట్టి, ఒక రాయిని పెట్టి వ్రతంలో కూర్చునేవారు, పూజల్లో కూర్చునేవారు. వ్రతమంతా కూడా పూర్తయిన తర్వాత ఆ గంపని తీసి పిల్లిని వదిలిపెట్టేసేవారు. ఇది మనం జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మరి కాలక్రమేణా ఆ ఇంట్లో వల్ల తాతగారు ఎందుకు పిల్లిని రాయి పెట్టారో చెప్పలేదు వాళ్ళ అబ్బాయి మనవడికి, వాళ్ళ నాన్నగారు కూడా చెప్పలేదు. వాళ్ళిద్దరు కూడా కాలం చేసేసారు. ఒక 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ పిల్లవాడు కాస్త ఎన్నో సంవత్సరాలు వ్రతం చేసుకోలేదట. ఆ తర్వాత స్వామివారి ఎంతో కూడా కల్లోకి వచ్చి వ్రతం చేసుకున్న సందర్భం చేత ఇంట్లో పూజ పెట్టుకున్నాడు, సంతోషం. మరి ఇంట్లో పూజ పెట్టుకున్న సందర్భంలో ఇంట్లో పశువులన్నీ కూడా వెళ్ళిపోయాయి. వాళ్ళ తాతగారు పెంచుకున్నారు కానీ ఆయనకు ఆసక్తి లేకుండా ఏవి కూడా పెంచుకోలేదు, పిల్లిని కూడా. మరి ఆయనకు గుర్తుకొచ్చిందట, మా నాన్నగారు గంప కింద పిల్లిని పెట్టి రాయి పెట్టి పూజ చేసుకున్నారు అనేదే థాట్ వచ్చింది. ఎందుకు ఆయన చెప్పలేదు కదా. ఈయన కూడా ఒక పిల్లిని కొనుక్కొని వచ్చి ఒక గంప కింద పెట్టి ఒక రాయిని పెట్టి ఇంట్లో పూజ చేసుకున్నారట. అంటే మన తల్లిదండ్రులు, మన తాతలు ఇవన్నీ ఆచారాలు కాబట్టి అక్కడ పిల్లులు ఏవో పాలు తాగుతాయని మాత్రమే గంప కింద పెట్టారు కానీ పూజలోకి దానికి సంబంధం లేదు. అదేవిధంగా ఇక్కడ దూలం కింద కూర్చుంటే బళ్ళు పడతాయనే ఉద్దేశం చేత కూర్చోద్దని చెప్పారు కానీ దాని కింద కూర్చుంటే ఏదో ఇబ్బంది అవుతుంది అని అంతకు మించి కానే కాదండి. పిల్లి గురించి చెప్పారు. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ జనరేషన్లో ఉన్నా కూడా పిల్లి అడ్డం వస్తే ఎక్కడైనా వెళ్తూ ఉంటాం. సో పిల్లి అడ్డంగా వచ్చిందంటే పని జరగదు అని చెప్పి ఇంకా హెసిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. దాని గురించి అంటే అండి, అవన్నీ కూడా ఈ పిల్లులు అనేటువంటివి కూడా ఆ యొక్క వెంట్రుకలు ఉంటాయి కదండి, ఆ వెంట్రుకలు కూడా తొక్కకూడదు అని మనకి ఉంటూ ఉంటుంది. కనుక పూర్వకాలంలో మనం నడుస్తున్న సందర్భంలో కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. కనుక ఆ పిల్లి వచ్చినప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఆ వెంట్రుకలన్నీ కూడా పడిపోతుంటాయి. కనుక అవి మనం తొక్కడం వలన మనకి ఎటువంటి ఇబ్బందులన్నీ కూడా జరుగుతాయనే ఉద్దేశం చేత పిల్లి అడ్డం వస్తే అక్కడే కూర్చోండి, కాసేపు వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు.
ఈ కాలక్రమంలో చాలా మంది కూడా ఇంట్లో ఎవరు నడుస్తున్నారండి, సైకిల్లో నడిచేవి లేవు, అన్ని కూడా ముట్టుకుంటే కారే. కనుక ఆ కారులో మనము వెళ్తే మనకి ఆ వెంట్రుకలు తగులుతాయా అంటే తగలవు. కనుక అటువంటి కూడా ఎక్కువగా మనము పట్టించుకునేటువంటి అవసరం చాలా తక్కువ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కనుక పిల్లి అడ్డం వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండాలి అనేది మనకి పట్టించుకునే అవసరం లేదు. కనుక ఒకసారి మనసులో భగవన్ నామస్మరణ చేసుకొని మనము కారులో వెళ్ళిపోతే సరిపోతుంది.